నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మానిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం. గవర్నమెంట్ ల్యాండ్ సెంటు ఆక్రమిస్తేనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు, విఆర్ఓ, ఆర్ఐ వీళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కీలక నేత, ఆయన మాజీ మంత్రి కూడా. ఆయన ఏకంగా 76.74 ఎకరాలని కబ్జా చేసి యథేచ్ఛగా ఇష్టారైతిగా ఆయన కబ్జాల పర్వం అక్కడ కట్టడాలు కట్టుకోవడం కానీ భూ ఆక్రమణ చేసి కమర్షియల్గా ఆయన వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు, డెఫినెట్గా ఉక్కు పాదం మోపుతాం, ప్రభుత్వ ఆస్తుల్ని, అటవీ ఆస్తుల్ని మేము కాపాడుకుంటాం అని అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చి ఈనాడులో బ్యానర్ ఐటమ్గా వచ్చిన రోజే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో, ప్రధాన స్రవంతి ఛానల్స్లో కూడా దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడటం కూడా జరిగింది. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పర్యటించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే ఎర్రచందనం డిపోలను కూడా వారు సందర్శించి కొన్ని అటవీ ప్రాంతాల్లో వారు ప్లాంటేషన్స్ వంటివి కూడా చేసిన నేపథ్యంలో మరొకసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం పట్ల సీరియస్గా ప్రోబ్ చేయమని చెప్పని, రాజకీయపరమైన ఎఫిలియేషన్స్, వారి స్థాయి హోదాలను పరిగణలోకి తీసుకోకుండా అటవీ భూములని ఎవరు ఎక్కడ కబ్జా చేసినా సరే అవసరమైతే అటవీ భూములను కబ్జా చేసిన వాళ్ళని అటవీ వెబ్సైటుల్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళ ఫోటోలు కూడా డిస్ప్లే చేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. మనం బస్ స్టాండ్కి వెళ్ళినా, ఈ మధ్య షాపుల్లో కూడా పలానా వ్యక్తులు అనుమానితులు అని చెప్పని కొన్ని ఫోటోలు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. బస్ స్టాండ్లో కూడా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పని, పోలీస్ స్టేషన్లో కూడా ఆ స్టేషన్ లిమిట్లో ఉన్న రౌడీ షీటర్లు, దొంగల ఫోటోలు డిస్ప్లే చేస్తారు. అలాగే అటవీ భూముల్ని కబ్జా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, ఫోటోలు ఆ వెబ్సైట్లో డిస్ప్లే చేయమని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అదే అంటే క్రియారూపం దాల్చే ఆస్కారం ఉందంటారా? అంటే దీనికి అంతటికి మూల కారణం ఏంటి అంటే, ఈనాడు ద్వారా గతంలో వెలుగులోకి తీసుకురాబడిన కథనం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళపల్లి గ్రామం. ఆ మంగళంపల్లి గ్రామంలో అటవీ భూముల మధ్యలో ఒక 2 సర్వే నెంబర్లకు సంబంధించి 27 ఎకరాల పట్టాభూమి ఉంది. ఓకే. అంటే అడవి మధ్యలో ఈ 27 ఎకరాల పట్టాభూమి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా 27 ఎకరాలు అక్కడ అటవీ మధ్యలో ఎలా ఉండగలిగింది అనేది అది తర్వాత రెవెన్యూ వాళ్ళు లోతైన విచారణ చేసి నిర్ధారణ చేయాలి. కానీ ఒక 27 ఎకరాలు అయితే పట్టాభూమి ఉంది. 27 ఎకరాల పట్టాభూమి ఉన్నప్పుడు ఆ 27 ఎకరాలకి వాళ్ళు సాగు చేసుకునే హక్కు ఉంటుంది. ఆ 27 ఎకరాలకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి. ఆ 27 ఎకరాలకు సంబంధించిన వాళ్ళ హక్కుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళకి క్రయ విక్రయ హక్కులు ఉంటాయి. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఆ 27 ఎకరాల హక్కుదారుల నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు. ఇక్కడ నుంచి అసలు ట్విస్ట్ అంతా బిగినవుద్ది. మనకి ఒక సామెత ఉంది, ఎవరైనా ఊళ్ళల్లో లెక్కల్లో బాగా వీక్ అనుకున్న వాళ్ళు ఉంటే పెద్దాళ్ళు వాళ్ళని వ్యంగ్యంగా ఒక సామెతతో విమర్శిస్తూ ఉంటారు. అరే వీడు లెక్కల్లో మంచి పండితుడు రా, పంచపాండవులు మంచం కోళ్ళులాగా ముగ్గురు అని చెప్పని 2 వేళ్ళు చూపించారు అంటారు. పంచపాండవులు అంటే ఎంతమంది? 5 మంది. మంచం కోళ్ళు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ముగ్గురు అని చెప్పని చెప్పాడు, చూపించేప్పుడు 2 అని చెప్పాడు. అంటే ఏ ఒక్కదానికి పొంతం లేదు. చెప్పిందేమో పంచపాండవులు అని, మంచం కోళ్ళతో పోల్చాడు. చెప్పేటప్పుడేమో 3 అన్నారు, కానీ సైగ చేసేప్పటికి 2 అన్నారు. ఇక్కడ ఈ ఉదంతంలో కూడా ఈ లావాదేవీలో కూడా జరిగింది అదే. 27 ఎకరాల పట్టాభూమి వాళ్ళ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ పట్టాభూమి 27 ఎకరాలు. సేల్ డీడ్ 45 ఎకరాలకు జరిగింది. 27 ఎకరాలకి హక్కుదారులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి 45 ఎకరాలకు సేల్ డీడ్ చేసావు అని అంటే ఎలా చేయగలిగావు? 45 ఎకరాలు సేల్ డీడ్ చేసుకొని ఆన్లైన్లో 77 ఎకరాలకు చూపించారు. 77 ఎకరాలకు ఆన్లైన్ చేపించి ఫిజికల్ పొజిషన్ 104 ఎకరాల్లో ఉన్నారు. 104 ఎకరాలు అంటే ఏంటి? ఇక్కడ 27 ఎకరాల పట్టాభూమి, 45 ఎకరాలకు సేల్ డీడు, 77 ఎకరాలకి ఆన్లైన్ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఫిజికల్ పొజిషన్ 104 ఎకరాలు. సరిపోయిందా? పంచపాండవులు, మంచం కోళ్ళు, ముగ్గురు అని ఇద్దరికి చూపించడం ఇక్కడితో ఆగలా. ఈ 104 ఎకరాలకి అడవి మధ్యలో ఫెన్సింగ్ వేసుకున్నారు, దాంట్లో తోటలు పెంచుకుంటున్నారు, దాంట్లో ఒక 3 అంతస్తుల ఫామ్ హౌస్ బిల్డింగ్ కట్టుకున్నారు, అక్కడ పని వాళ్ళకి క్వార్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి తోడుగా మొన్నటిదాకా మరి ఆయన మంత్రి, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ,
రాజు వెడలే రవి తేజములనగా కుడి ఎడమల కత్తులు మెరియంగా అని చెప్పని మనం ఎప్పుడో సోహన్ బాబు గారి రాజు వెడలే సినిమాలో పాటలు విన్నాం మనం. అంటే వడ్డించేవాడు వాళ్ళే, భుజించేది వాళ్ళే, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, పదవులు వాళ్ళవే. వీళ్ళు ఏం చేశారు, ఎక్కడో అడవి మధ్యలో ఉన్న ఈ భూమికి ఆ విలేజ్ పేరు సాగ్గా చూపించి 5 కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్డు ప్రభుత్వ నిధులతో వేసుకున్నారు. అడవి మధ్యలో ఉంటుంది అది. అంటే వాళ్ళ ఫామ్ హౌస్కి తప్ప ఇంకా ఎవరికి యాక్సెస్ కాదు ఆ రోడ్డు. అంటే వాళ్ళ ఫామ్ హౌస్కి ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల నుంచి బ్లాక్ టాప్ రోడ్డు వేయాలా? ఎందుకు? ఇప్పుడు అదే అసలు సిసలు సాగు చేసుకుంటున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాలు ఉన్నాయి కదా, అట్లా ప్రతి రైతు పొలానికి రోడ్లు వేస్తున్నారా వీళ్ళు? ఉండవు సరిగ్గా, గొడవలు కూడా అవుతూ ఉంటాయి పొలాల్లోకి నుంచి. కానీ వీళ్ళు మాత్రం అంటే ఇక్కడ ఏం చేశారు, వీళ్ళ అధికారాన్ని రాజకీయంగా వీళ్ళకున్న పరపతిని దుర్వినియోగం చేసి 27 ఎకరాల పట్టా భూమిని కొని దాన్ని సాగ్గా చూపించి ఇంకొక 77 ఎకరాలు అదే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది. అంటే సేడ్లీడు ఆ చేసే సబ్ రిజిస్టార్ ఈ పట్టాభూమి 27 ఎకరాలే కదా సార్, 45 ఎకరాలు మీరు ఎలా సేడ్ లీడ్ పెడుతున్నారు, నేను చెయ్యనని అనాలిగా. ఖచ్చితంగా నిబంధనలు అనలా సేడ్ లీడు 45 ఎకరాలకి. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆ సబ్ రిజిస్టార్ కూడా 45 ఎకరాలకి చేసేసాడు. సరే 45 ఎకరాలే సార్, నేను 77 ఎకరాలకి ఆన్లైన్ చేయటం ఏంటి, 77 ఎకరాలకి పాస్బుక్లు ఇష్యూ చేయటం ఏంటి అని అక్కడున్న విఆర్ఓ, అక్కడున్న విఆర్ఏ, అక్కడున్న రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఎంఆర్ఓ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయాలి కదా. వాళ్ళు చేయలే, వాళ్ళు చేసేసారు. సరే సార్ 77 ఎకరాలకి మీరు ఆన్లైన్ పాస్బుక్లు తెచ్చుకోగలిగారు, మీరు 104 ఎకరాలు ఎలా కబ్జా చేస్తారని చెప్పని ఆ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దాంతో ఇక్కడ ఏమైంది, అక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఉద్యోగి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న అధికారంతోటో, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న డబ్బు బలంతోటో, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న అంగబలంతోటో లొంగిపోయి ఎవరికి వాళ్ళు గులాంగిరి చేసిన పర్యవసానం ఇవాళ అడవి మధ్యలో 104 ఎకరాల ఫామ్ హౌస్ అతను కట్టుకోగలిగాడు. ఇదే మనం గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొండపోరంబోకో ఒక పీడబ్ల్యూడి స్థలాల్లోనో ఏదైనా ఒక దళితుడో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక 100 గజాల్లో ఒక గుడి చేసుకున్నారనుకుందాం, ఎక్కడ లేని బలము అధికారం మొత్తం వాళ్ళ మీద ప్రయోగిస్తారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఇటువంటప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వీళ్ళ ఫోటోలు వెబ్సైట్లో పెట్టండి. ఇన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నప్పుడు దీని మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. డిఆర్ఓ, ఎస్పీ, కలెక్టరు, ఫారెస్ట్ కన్జర్వేటరు వీళ్ళతోటి కమిటీ వేసి విచారణ చేపించి ఇవన్నీ నిగ్గుదేలిని. అంటే ఇక్కడ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా, అంటే ఇవాళ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వందలాది ఆస్తులు ఉన్నాయి. అసలు ఎన్నెన్ని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు. ఈ మధ్య ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో అతనికి అతని కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తిపాస్తులు అఫిడవిట్ రూపంలో మెన్షన్ చేయాలి. ఇతని అఫిడవిట్లో ఇతని సతీమణి పేరిట ఉన్న 142 ఆస్తులు మెన్షన్ చేయలేదంట. అంటే అన్ని ఉన్నాయి, మెన్షన్ చేసి అలుపొచ్చి ఇంకేముందిలో వదిలేయమన్నారు. దాంతో మరి పూర్తి వివరాలు సబ్మిట్ చేయనప్పుడు ఇతను డిస్క్వాలిఫై చేయండి, ఇతను తప్పుడు వివరాలతో నామినేషన్ దాఖలు చేశాడని చెప్పని ఈయన మీద ఓడిపోయిన రామచంద్ర యాదవ్ ఉన్నాడు కదా, ఆ పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విన్నర్, 5,000 మెజార్టీతో ఈయన నెగ్గాడు. ఈయనకి ఇమ్మీడియట్ ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, ఈయన మీద ధరావతు కోల్పోయాడు. అతను కూడా బోడే రామచంద్ర యాదవ్, 3 రామచంద్రుల మధ్య పోటీ జరిగింది. అక్కడ ఒక రామచంద్రుడు నెగ్గాడు, ఇంకొక 2 రామచంద్రులు ఓడిపోయారు. ఈ 3వ రామచంద్ర యాదవ్ ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేశాడు. హైకోర్టు విస్తుపోయింది, 142 ఆస్తులు డిస్క్లోజ్ చేయలేదా అంటే ఇంకా ఎన్ని వందల ఆస్తులు డిస్క్లోజ్ అయ్యి ఉంటాయి. అక్కడ ఇన్ని ఆస్తులుండి కూడా ఈ అటవీ భూములు కొట్టేసి ఆ తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దగ్గర ఇంకా ఉన్నాయి వీళ్ళ కబ్జాలు, వీళ్ళు చేసిన ఉల్లంఘనలు. అసైన్మెంట్ ల్యాండ్లకి వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లకి అసైన్మెంట్ ల్యాండ్లకి వీళ్ళు పటాలు పుట్టించుకున్నారు. వీళ్ళ మీద గనక ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, తిరుపతి పూర్వ చిత్తూరు జిల్లాలో వీళ్ళిద్దరి ద్వారా జరిగిన ఉల్లంఘనలు, ఆక్రమణలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీటి మీద గనక ఒక సిట్టేసి విచారణ చేస్తే దాదాపుగా జీవితకాలం వాళ్ళకి బెయిలు రావు, అన్ని కేసులు నమోదు చేయొచ్చు. ఇవాళ ల్యాండ్ గ్రాబర్లు అని చెప్పని ఒక షీట్ ఓపెన్ చేస్తే ఎన్ని కేసులు వీళ్ళ మీద నమోదు చేయాలో, ఎన్ని షీట్లు వీళ్ళ మీద ఓపెన్ చేయాలో కూడా అర్థం కానంతటి ఘోరాలకి నేరాలకి పాల్పడ్డ వ్యక్తులు వీళ్ళు ప్రజా జీవితంలో మళ్ళీ పెద్ద పెద్ద నాయకులు. వీళ్ళ కొడుకు మొన్న భారతదేశం తరపున యునైటెడ్ నేషన్స్లో ప్రసంగించి వచ్చాడు. అంటే ఎటువంటి వాళ్ళని నాయకులుగా ఎంపిక చేసుకుంటున్నాం, ఎటువంటి వాళ్ళని ప్రజా జీవితంలో ఇవాళ
పదవులు కట్టబెడుతున్నామని చెప్పని ప్రజలు కూడా తలంచుకోవాల్సిన పరిస్థితులు. ఆ మధ్య వీళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళు చేసిన పాపాలను కడుక్కోవటానికి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు రికార్డ్ రూమ్ కూడా తగలబెట్టించారు వీళ్ళు. అలా తగలబెట్టించిన పర్యవసానం అక్కడ అప్పుడున్న ఆర్డీఓ, అంతకు ముందు పనిచేసిన ఆర్డీఓ వీళ్ళందరూ కూడా కేసులు పాలయ్యి, అరెస్టుల పాలయ్యి, జైలు పాలయ్యారు. ఇటువంటి చర్యలని పెంచి పోషిస్తూ ఆ చిత్తూరు జిల్లాని చెరపడుతున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ గొంతులో పచ్చి వాళ్ళకేలాగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో ప్రతిఘటన మొదలైంది. సార్ ఆయన మీద ఏమైనా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, కేంద్రం సపోర్ట్లు ఉంటాయి, అన్నీ కూడా. అంటే ఎలక్షన్ టైంలో కూడా మారణహోమం సృష్టించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే నిరంతరం రావాలని ఆయన ఫైట్ చేసినట్టు తెలుస్తుంది. వేరే ప్రభుత్వం వస్తే మమ్మల్ని శిక్షిస్తారన్న భయం లేకపోవడం వలన అంటే ఒకటి వాళ్ళకేంటంటే మా ఈ అధికారమే శాశ్వతం, జీవితకాలం మేము, మా కొడుకులు, మా తమ్ముళ్ళే ఈ జిల్లాలో పరిపాలిస్తూ ఉంటారు, మా ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుంది అని చెప్పని ఒక రకమైన అహంకారంతో, కండకావరంతో వ్యవహరించారు. ఇవాళ పాపాలు పండుతున్నాయి, ఒక్కొక్కటిగా వీళ్ళ పాపాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇవాళ సిగ్గుపడాల్సిన సిగ్గుచేటైన వ్యవహారం. అంటే ఇంతింత పదవులు చేసి ఇన్నిన్ని సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో కొనసాగుతా, దశాబ్దాల పాటు చట్టసభలకు ఎన్నికవుతూ ఉండి ల్యాండ్ గ్రాబర్స్ అటవీ భూములను ఆక్రమించారు అని చెప్పని వెబ్సైట్లోకి ఫోటోలు ఎక్కుతూ ఉంటే, వికీపీడియాలో వీళ్ళ గురించి మనం టైప్ చేయగానే పలానా సంవత్సరం వీళ్ళు పోటీ చేశారు, పలానా సంవత్సరం నుంచి చట్టసభకి ఎన్నికయ్యారు అన్న దాంతోపాటుగా వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా వీళ్ళ ఫోటోలు ఉన్నాయి అని చెప్పని అవి చూసుకున్న తర్వాత వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించబోతూ ఉంది. థ్యాంక్ యూ సార్.